హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మల్లిశెట్టి వేణుక ఆఫీషియల్. సో ఈరోజు వీడియో ఏంటంటే, నన్ను చాలామంది యాక్సెంచర్ గురించి చాలా డౌట్స్ అడుగుతున్నారు. అంటే యాక్సెంచర్కి ఎలా అప్లై చేసుకోవాలి, దాని ఫుల్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అని చెప్పి. సో ఈరోజు నేను యాక్సెంచర్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటో చెప్పాలనుకుంటున్నాను. మీకు ఈ వీడియో చూశాక కూడా ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో అడగండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. యాక్సెంచర్ కంపెనీ అనేది ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకన్నా కూడా ఫ్రెషర్స్కి చాలా బాగుంటుంది. అండ్ చాలామంది ఫ్రెషర్స్ ఈ కంపెనీనే ప్రిఫర్ చేస్తారు. దీనికి ఎలా అప్లై చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ మీరు డిఫరెంట్ లింక్స్ నుంచి కాకుండా ఇలా డైరెక్ట్ పోర్టల్ నుంచి అప్లై చేసుకోండి. అండ్ క్రోమ్లోకి వెళ్ళి యాక్సెంచర్ మై జోన్ అని సెర్చ్ చేసి ఫస్ట్ ఏదైతే లింక్ వస్తుందో ఆ లింక్ అయితే ఓపెన్ చేసుకోండి. నేను మీకు డిస్క్రిప్షన్లో డీటెయిల్డ్గా లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను అనమాట, మీరు చెక్అవుట్ చేయండి. అండ్ ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. హోము, కెరీర్స్, సపోర్ట్ ఇలా ఉంటుంది. మీరు కెరీర్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇలా చాలా రకాల ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. అందులో ప్యాకేజ్ డెవలప్మెంట్ అసోసియేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఆ రోల్లోనే వర్క్ చేస్తున్నాను. మోస్ట్లీ ఫ్రెషర్స్ అందరికీ ఇదే రోల్లో హైర్ చేసుకుంటారనమాట. సో మీరు ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. ఈ రోల్కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే, మీరు ఏదో ఒక గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. బీఈ, బీటెక్, ఎంఎస్సి, ఎంసీఏ ఏదైనా ఒక గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. అండ్ 2024 వరకు అప్లై చేసుకోవచ్చు. 2025కి ఆన్ క్యాంపస్ అయితే జరుగుతున్నాయి, ఆఫ్ క్యాంపస్కి ఇంకా రిలీజ్ చేయలేదు. సో మీరైతే 2024 వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ 2025కి రిలీజ్ చేసిన తర్వాత కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. ఎవరికైనా ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఈ వీడియో ఏ బ్యాచ్ పాస్డ్ అవుట్ వాళ్ళు చూసినా అందరికీ ఇదే ప్రాసెస్ అనమాట. మీరు ఏ ఇయర్ పాస్డ్ అవుట్ అయినా కూడా సేమ్ ప్రాసెస్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై నౌ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఇక్కడ ఐ ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్, ఐ డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ రెండు ఆప్షన్స్ చూపిస్తాయి. ఐ డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇదంతా ఏం లేదండి, జస్ట్ మీ నేమ్ ఎలా ఇవ్వాలి అంటే ఫుల్ నేమ్ ఎలా ఇవ్వాలి, ఇంకా మీరు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫోటోగ్రాఫ్ అనేది ఎలా అప్లోడ్ చేయాలి అనేది ఉంటుంది. ఇంకా మీరు ఒక గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అనేది సబ్మిట్ చేయాలి, అంటే పాన్ కార్డ్ సబ్మిట్ చేయాలి. అది ఎలా సబ్మిట్ చేయాలి అనేవి సింపుల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అవన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకొని నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ జాబ్ రోల్ ఆల్రెడీ ఉంటుంది. ప్యాకేజ్డ్ యాప్ డెవలప్మెంట్ అసోసియేట్ మనం ఆల్రెడీ అదే సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అదే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ సోర్స్ డీటెయిల్స్, అంటే మీరు ఈ జాబ్ లింక్ ఎలా ఫైండ్ అవుట్ చేశారు అని. సో జాబ్ బోర్డ్ పెట్టేయండి, లైక్ నౌకరీ, లింక్డ్ఇన్ అలా అనమాట. నెక్స్ట్ జాబ్ బోర్డ్ ఏదైతే ఉందో అక్కడ లింక్డ్ఇన్ అని చెప్పి ఇచ్చేయండి. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ అనమాట. ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, మీ ఫస్ట్ నేమ్ ఏంటి, లాస్ట్ నేమ్ ఏంటి అని. మీ ఆధార్ కార్డులో ఎలా అయితే ఉంటుందో అలా పెట్టాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా ఆధార్ కార్డులో మల్లిశెట్టి వేణుక అని ఉంటే మల్లిశెట్టి అనేది నా ఫస్ట్ నేమ్ అవుతుంది, వేణుక అనేది నా లాస్ట్ నేమ్ అవుతుంది. మీరు అలా చెక్ చేసుకొని అయితే ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రోల్ నెంబర్, యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంటుంది కదా, అంటే మీ రోల్ నెంబర్, కాలేజ్లో మీకు ఏ రోల్ నెంబర్ అయితే ఉంటుందో అది. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ ఐడి, ఇదైతే చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. సో నా సైడ్ నుంచి అడ్వైస్ ఏంటంటే, మీరు యాక్సెంచర్ వరకు ఒక కొత్త ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని అది ఇస్తే బెటరు, సో దట్ అప్డేట్స్ ఏం మిస్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ ప్రైమరీ కాంటాక్ట్ నెంబర్ దగ్గర మీ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ వాట్సాప్ కన్సెంట్ అని ఉంది కదా, అక్కడ ఎస్ పెట్టండి. సో దట్ మీకు ఏ మెయిల్ వచ్చినా కానీ అది మళ్ళీ వాట్సాప్కి అయితే ఒక నోటిఫికేషన్లో ఒక మెసేజ్లో వస్తుంది, ఏం మిస్ అవ్వకుండా ఉంటారు. సో కంపల్సరీగా అక్కడ ఎస్ పెట్టండి. ఇంకా ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ దగ్గర ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఏమన్నా ఉంటే పెట్టండి. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ అనమాట. మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆధార్లో, పాన్లో కూడా సేమ్ అదే ఉండాలి. మీరు చెక్ చేసుకొని ఒకవేళ లేదంటే కనుక ఆధార్ ఇంకా పాన్ చేంజ్ చేయించుకోండి, ఇది మాత్రం మ్యాండేటరీ. తర్వాత మీ జెండర్ అయితే ఇచ్చేయండి, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. తర్వాత మీ స్టేట్ ఇంకా సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ డ్రాప్ డౌన్లో ఉంటుందన్నమాట. సో చూసి సెలెక్ట్ చేసుకోండి.
అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్ అనమాట. ఈ అడ్రస్ డీటెయిల్స్లో హౌస్ నెంబర్, పిన్ కోడ్, సిటీ, స్టేట్, కంట్రీ అవన్నీ ఉంటాయి. సో మీరు అడ్రస్ లైన్ 1 ఎలా ఇస్తారంటే మీ ఆధార్ కార్డ్లో ఆల్రెడీ మీ అడ్రస్ అయితే ఉంటుంది. సో ఆధార్ కార్డ్లో ఎలా ఉందో అలా అడ్రస్ లైన్ 1 అయితే ఇచ్చేయండి. లైక్ హౌస్ నెంబర్, నియర్ అట్లా ఉంటాయి కదా, సో అలా అయితే ఇచ్చేయండి. నెక్స్ట్ పిన్ కోడ్ పెట్టండి. నెక్స్ట్ ఆ తర్వాత సిటీ, స్టేట్ ఇంకా కంట్రీ పెట్టాలి. వీటన్నిటికీ కింద డ్రాప్ డౌన్స్ అయితే ఉంటాయి. అవి ఓపెన్ చేసి మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోవడమే. నెక్స్ట్ కింద పర్మనెంట్ అడ్రస్ అనమాట. మీ టెంపరీ అడ్రస్ ఏదైతే పెట్టారో మీ పర్మనెంట్ అడ్రస్ కూడా అదే అయితే సేమ్ పైన ఎలా అయితే డీటెయిల్స్ ఆర్డర్లో ఫిల్ చేశారో సేమ్ అలాగే కింద పర్మనెంట్ అడ్రస్లో కూడా ఫిల్ చేయాలి. అడ్రస్ లైన్ ఎలా అయితే ఇచ్చారో అలాగే సేమ్ ఫిల్ చేయాలన్నమాట. ఈ వీడియోలో నేను జస్ట్ అప్లికేషన్ ప్రాసెస్ మాత్రమే చెప్తున్నాను. ఇంకా ఎగ్జామ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ని ఇంటర్వ్యూని ఎలా క్రాక్ చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను, పార్ట్ 2లో. మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ కాలం వచ్చేసి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ ఎడ్యుకేషన్ టైప్ డ్రాప్ డౌన్ ఓపెన్ చేస్తే మీకు గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్ అది కనిపిస్తుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్ అని మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ కింద డ్రాప్ డౌన్ యూజ్ చేసుకుంటే డిగ్రీలో బీఈ, బీటెక్, కొంతమంది బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంటుంది, కొంతమందికి బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఉంటుంది. మీరు ఏదైతే అది చూస్ చేసుకోండి. నెక్స్ట్ మీ కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. బ్రాంచ్ ఎలక్ట్రానిక్సా, కంప్యూటర్సా, సో ఏదైతే అది మీ బ్రాంచ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. కింద డ్రాప్ డౌన్ ఓపెన్ చేసి డ్రాప్ డౌన్లో కనుక మీ బ్రాంచ్ నేమ్ కనిపించలేదంటే ఫస్ట్ కొన్ని లెటర్స్ టైప్ చేయండి. సపోజ్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్స్ అయితే కొంచెం స్పెల్లింగ్ టైప్ చేయండి. సో అది కింద పాపప్ అవుతుంది అనమాట. సో అప్పుడు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీ యూనివర్సిటీ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ లేదా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఇలా యూనివర్సిటీస్ ఉంటాయి కదా, సో మీ యూనివర్సిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కాలంలో మంత్ ఆఫ్ స్టార్టింగ్, ఇయర్ ఆఫ్ స్టార్టింగ్, అంటే మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్ ఏ మంత్లో స్టార్ట్ చేశారు అండ్ ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు అనేవి ఇక్కడ డ్రాప్ డౌన్స్ అనమాట. మీరు అవి కింద డ్రాప్ డౌన్స్ ఓపెన్ చేసి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్లో మీరు పాస్డ్ అవుట్ అవుతారు. 2024 అనుకోండి, 2024 క్లిక్ చేయండి. 5 అయితే 5 అలా అనమాట. అండ్ మంత్ కూడా మీరు సేమ్ అదే విధంగా ఏ మంత్లో అయితే ఎగ్జామ్స్ అయిపోతాయి, మేలో అలా అయిపోతాయి అనుకుంటే అలా మీరు ఒక ఎస్టిమేషన్ ఉంటుంది కదా, ఇంకా పాస్డ్ అవుట్ అవ్వకపోతే అలా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీ పర్సంటేజ్ సిజిపిఏ ఎంటర్ చేయాలి. మీరు సిజిపిఏ ఎంటర్ చేసిన తర్వాత అంటే మీకు ఎన్ని పాయింట్స్ అయితే వచ్చాయో అవన్నీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవాలన్నమాట. మొత్తం పైనుంచి కింద వరకు అన్నీ ఫిల్ చేశారా లేదా, స్టార్ మార్క్ ఉన్నవన్నీ మ్యాండేటరీగా మీరు ఫిల్ చేశారా లేదా అని ఒక్కసారి క్రాస్ చెక్ అయితే చేసుకోండి. సో దట్ ఏమీ మిస్ అవ్వకుండా ఉంటాం క్రాస్ చెక్ చేసుకుంటే. నెక్స్ట్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ కాలంకి అయితే రండి. ఇక్కడ మీకు నో ఎక్స్పీరియన్స్, మీరు ఫ్రెషర్గా అప్లై చేసుకుంటున్నారు కాబట్టి నో ఎక్స్పీరియన్స్ పెట్టండి. అండ్ కింద వర్క్ ప్రొఫైల్ అయితే మీరు చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు ఫ్రెషర్ కాబట్టి మీరు ఆ కాలంని కంప్లీట్గా వదిలేసేయచ్చు. నెక్స్ట్ కాలం వచ్చేసి స్కిల్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ మీరు ప్రైమరీ స్కిల్గా ఏదో ఒక స్కిల్ మీకు కంప్లీట్గా రావాల్సిన అవసరం కూడా లేదు, మీకు జస్ట్ బేసిక్ తెలిస్తే సరిపోతుంది. యాక్చువల్లీ చెప్పాలంటే తెలియకపోయినా పర్లేదు, మీకు ఏదో ఒక స్కిల్ అయితే మీరు ఎక్కడ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ స్కిల్ని మీరు ఎక్కడ యూజ్ చేశారు అనేది నెక్స్ట్ కాలం. ట్రైనింగ్ లేదా కాలేజ్ ప్రాజెక్ట్స్ అలా ఆ రెండిట్లో ఏదో ఒక రీజన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా సెకండరీ స్కిల్, అది కూడా సేమ్ ఏదో ఒక స్కిల్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఎక్కడ యూజ్ చేశారు అంటే కాలేజ్ ఆర్ ట్రైనింగ్లో, కాలేజ్ ప్రాజెక్ట్లో లేదా ట్రైనింగ్లో యూజ్ చేశాము అని చెప్పి మీరు అలా ఆ రీజన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కాలం వచ్చేసి సర్టిఫికేషన్ డీటెయిల్స్. ఇది మ్యాండేటరీ ఏం కాదు, స్టార్ మార్క్ కూడా ఏం లేదు. మీ దగ్గర ఏమన్నా సర్టిఫికేషన్స్ ఉంటే మాత్రం సెలెక్ట్ చేసుకోండి. కింద డ్రాప్ డౌన్ ఓపెన్ చేయండి. మీరు ఏమన్నా సర్టిఫికేషన్స్ చేసి ఉంటే ఈ డ్రాప్ డౌన్లో అయితే కనిపిస్తాయి. అవేమన్నా వాటిల్లో ఉన్నవి కనుక మీరు చేసి ఉంటే ఒక 2 సర్టిఫికేషన్ కోర్సెస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ లాంగ్వేజ్ సర్టిఫికేషన్ కాలం ఏంటంటే మీరు డిప్లొమా కానీ మీ పీజీ కానీ ఏమన్నా ఫారెన్ లాంగ్వేజెస్లో చేశారా అనేది. సో ఎవరు ఏం చేయరు కాబట్టి నాట్ అప్లికబుల్ పెట్టేయండి. నాట్ అప్లికబుల్ పెట్టాక నెక్స్ట్ కాలంకి అయితే రండి. ప్రిఫర్డ్ జాబ్ లొకేషన్.
ఈ జాబ్ లొకేషన్స్‌ని అయితే మీరు అస్సలు లైట్ తీసుకోవద్దు. మా ఫ్రెండ్స్ చాలామందికి ఈవెన్ నాకు కూడా మేము ఏదైతే ప్రిఫరబుల్ లొకేషన్ పెట్టామో అదే వచ్చిందనమాట. 90% అదే వచ్చింది. సో, హైదరాబాద్ ఇంకా ఏపీ ఇంకా తెలంగాణలో ఉన్న వాళ్ళైతే హైదరాబాద్ పెట్టుకుంటే చాలా బెటర్. ఏదో కొత్త ప్లేస్‌కి వెళ్ళాలి అని బెంగుళూరు ఇంకా వేరే వేరే లొకేషన్స్ అయితే సరదాగా కూడా పెట్టొద్దు. సో, హైదరాబాదే పెట్టుకోండి. చాలా బెటర్ ఆప్షన్. నెక్స్ట్ అదర్ డీటెయిల్స్‌లోకి వచ్చేయండి. అదర్ డీటెయిల్స్‌లో ఫస్ట్ కాలమ్ ఏంటంటే డిడ్ యూ కంప్లీట్ యువర్ రిలవెంట్ డిగ్రీ. సో, అదేంటంటే మీరు వితిన్ టైమ్ పీరియడ్ అంటే మీరు డిగ్రీ 3 ఇయర్స్ ఉందనుకోండి, మీరు 4 ఇయర్స్ చేయడం, లేదా 4 ఇయర్స్ ఉన్న కోర్స్‌ని 5 ఇయర్స్ చేయడం, అలా ఏమన్నా చేశారా, లేదా మొత్తం కంటిన్యూస్‌గా చేశారా అనేదనమాట. సో, మీరు కింద డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసుకొని మీరు ఎలా అయితే చేశారో ఆ డ్రాప్ డౌన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు కంప్లీట్‌గా 4 ఇయర్స్‌ది 4 ఇయర్సే చేసుంటే యెస్ పెట్టండి, లేదా టైం గ్యాప్ వస్తే ఎంత గ్యాప్ వచ్చింది అనేది పెట్టండి. నెక్స్ట్ బ్యాక్లాగ్స్ అనమాట. మీకు ఒకవేళ యాక్టివ్ బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా నోనే పెట్టేయండి. ఎస్ అయితే అస్సలు పెట్టొద్దు. ఒకవేళ మీరు ఎస్ పెట్టారంటే కనుక మీ రెజ్యూమ్ అసలు కన్సిడరేషన్లోకి రాదు. మీకు ఉన్నా పర్లేదు, నో పెట్టేయండి. ఆన్ బోర్డింగ్ టైంకి అన్నీ క్లియర్ అయిపోతాయి, ఏం పర్లేదు. సో, నో అయితే పెట్టేయండి. తర్వాత మీరు ఈ 3 మంత్స్ లోపు యాక్సెంచర్ ఎగ్జామ్‌కి అప్లై చేసుకోవడం కానీ, లేదా ఎగ్జామ్‌కి అటెండ్ అవ్వడం కానీ ఏమన్నా చేశారా అని చెప్పి నో అనమాట. ఒకవేళ మీరు 3 మంత్స్‌లో పెట్టుకుంటే కనుక మీరు మళ్ళీ పెట్టుకోవడానికి ఉండదు, ఇప్పుడు అప్లై చేసుకోవడానికి ఉండదు. సో, నో పెట్టేయండి. తర్వాత మీ నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్. హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ ఫైనల్ ఇయర్ సెమిస్టర్. మీ ఎగ్జామ్స్ అన్నీ అయిపోతే కనుక ఎస్ పెట్టండి. లేదు ఇంకా అవ్వలేదు అంటే కనుక నో పెట్టేసేయండి. ఒకవేళ మీ ఎగ్జామ్స్ కనుక ఇంకా కంప్లీట్ అవ్వలేదు అంటే మాత్రం కింద కాలంలో ఎప్పుడు అయిపోతాయి అంటే మీకు ఒకవేళ టైం టేబుల్ రాకపోయినా పర్లేదు, ఒక ఎస్టిమేషన్ డేట్ అయితే ఉంటుంది కదా, ఆ మంత్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి, ఏం పర్లేదు. ఒకవేళ కంప్లీట్ అయితే కనుక ఆల్రెడీ కంప్లీటెడ్ పెట్టేసేయండి. తర్వాత అటాచ్మెంట్స్లోకి వచ్చి మీ రెజ్యూమ్, అప్డేటెడ్ రెజ్యూమ్ ఏదైతే ఉందో అదే అటాచ్ చేయండి. ఎప్పుడో ఫైనల్ ఇయర్ స్టార్టింగ్లో క్రియేట్ చేసుకుంది అలా అయితే వద్దు, అప్డేటెడ్ రెజ్యూమ్ అటాచ్ చేయండి. అండ్ కింద మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేయాలి. ఈ 2 మ్యాండేటరీ అనమాట. సో, ఈ 2 అటాచ్ చేసేయండి. నెక్స్ట్ వీటితో పాటు గవర్నమెంట్ ఫోటో ఐడి కార్డ్ అంటే మీరు పాన్ కార్డ్ ఇక్కడ సబ్మిట్ చేయాలన్నమాట. యాక్సెంచర్కి పాన్ కార్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అసలు పాన్ కార్డ్ మాత్రం అసలు డీటెయిల్స్ ఏమీ మొత్తం తప్పేం లేకుండా అంతా కరెక్ట్గా ఉండేలా నీట్గా చూసుకోండి మీరు ఎగ్జామ్కి అప్లై చేసుకునే టైంకి. సో, పాన్ కార్డ్ కంపల్సరీగా కావాలి. మీరు పాన్ కార్డ్ అయితే ఇక్కడ సబ్మిట్ చేసేయండి, అటాచ్ చేసేయండి. ఆ తర్వాత డిజబిలిటీ అనమాట. మీకు ఏమైనా డిజబిలిటీ ఉంటే కింద డ్రాప్ డౌన్లో చూస్ చేసుకోండి. ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినా సో అలా అనమాట. ఎస్ అయితే ఎస్, నో అయితే నో సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు పైన డిసెబిలిటీలో ఎస్ చూస్ చేసుకున్నట్లయితే కింద రీజన్ అనమాట, ఆ డిసెబిలిటీ ఎందుకో ఆ రీజన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా డిక్లరేషన్ అండ్ కన్సెంట్ అనమాట. ఇవన్నీ వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్. మీరన్నిటికీ ఎస్ ఐ అగ్రీ పెట్టేయండి. మీరు చదవకపోయినా పర్లేదు, ప్రతిదానికి ఎస్ అండ్ అగ్రీ మాత్రం పెట్టేయండి. ఇవన్నీ వాళ్ళ పాలసీస్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి, అంతకుమించి ఇంకేం ఉండదు. అవన్నీ పెట్టేసిన తర్వాత మొత్తం అన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసేయండి. తర్వాత మీరు ఇది పోర్టల్లో వ్యూ చేసుకోవచ్చు. మీ అప్లికేషన్ స్టేటస్ ఎంతవరకు అయితే ఉందో అదంతా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను ఏ కొత్త వీడియో పెట్టినా కూడా. అండ్ మీకు ఇంకా ఈ అప్లికేషన్ ప్రాసెస్లో లేదా ఇంటర్వ్యూ ప్రాసెస్లో ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక కంపల్సరీగా కమెంట్ చేసేయండి. బాయ్ బాయ్.